If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత క్రియేషన్స్. వీడియో మాత్రం చూడురులా, చూసినాక లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. అట్లనే పక్కపొంట గంట ఉంటుంది, దానికి గట్టి కొట్టుర్రి. బాయ్. వీడియో వాన్రి, వీడియో చూద్దాం పాన్రి, వాన్రి. దుకాణం దొరకలేదా నీకు? అంటే నేను పాలు కొనుక్కొస్తానవా, తయారు చేసుకొస్తానవా? ఎందుకు వేసిరావంతి నన్ను ఎప్పుడు ఏదో ఒకటి అంటావు? నాకు సక్క నడవడే రాదే, మెల్లమెల్ల చాలా కాల్చమైంది. ఇగో నువ్వేవో కుంటోనివి, మీ చెల్లెనేమో గుడ్డిది. ఇద్దరు అస్సలు దొరికిరు నాకు. ఇంకా లేవనట్టుంది కదా. ఏయ్ ఏయ్, లేవే లే. ఇంత పొద్దువే ఇంకా వంటాలవా? నాకు జ్వరం వచ్చింది, చలి బాగా పెడుతుంది వదిన. ఏందే నాటకాలు ఆడతానవా? లే, లేచి బయట బోర్డున్నాయి తోంపో. నీకు దండం పెడతా వదిన, చలి పెడుతుంది, ఇంకా కాసేపు పడుకోని. అన్నం లేదు, ఏం లేదు. లే, బయటికి లే, నడుపు, నడు. పని చేయకు, ఏం చేయకు, వంట. ఆ, జ్వరం వచ్చిందని వంటండి. పని ఎవరు చేస్తారు? నేను ఇంట్లో పని చేసుకోవాలి, జాబ్ చేసుకోవాలి. నీకేమో ఏ పని సాత కాదు. దీన్ని పని చేయమంటారా, అది పని చేస్తలేదు. ఇద్దరికిద్దరు తినుకుంటా కూర్చుంటే కంచంలోకి ఎట్లొస్తుంది? రామేశ్వరం పేట శనేశ్వరం తప్పదన్నట్టు మీరిద్దరు నాకు గండాలు ఉన్నారు. ఛీ! చెల్లె ఏడవకురా, దేవుడు మనకు శిరవ లోపం ఇచ్చి నువ్వు అయినతోటి ఇన్ని మాటలు వేటోటి చేస్తాం. అంతా మన కర్మ. నువ్వేం బాధపడకు, సరేనా? నేను ఉన్నా కదా, ఏం బాధ. బంగారు తల్లి కదా, ఏడవ. నేనేమో పేదోని అయితేని, ధనవంతుని అయినుంటే నేను పెళ్లి చేసుకొని మంచి జీవితాన్ని ఇచ్చారు. మా వదిన కొంచెం కూడా జాలేదు, జ్వరం వచ్చింది అన్నది. లేకపోతే ఏంది? దానికి జ్వరం వచ్చిన ప్రతిసారి గోళీలు ఇచ్చినాం అనుకో, అదే అలవాటు అవుతుంది. గోళీలు తెచ్చేయడానికి పైసలు ఎక్కడున్నాయి? పైసలు ఏమన్నా చెట్లకు కట్టానయ్యా? నేను కష్టపడి సంపాదిస్తానా? ఇంకొకసారి దానికి గోళీలు గీళీలు అనుకుంటే ఇచ్చినాం అనుకో, మంచిగా ఉండదు చెప్తానా. పెళ్లి చేసుకొని నేను బాగా తప్పు చేసిన చెల్లి.
అయితే అని అది తక్కువ అవుతుంది జ్వరం. ఏయ్ ఏదే మల్లవన్నావు నీకు బొట్టు పెట్టి చెప్పన్నా వేసి కూరగాయలు పోయి. ఛీ, ఎప్పుడు నీ స్వార్థం నీకేనా? యువతుల బాధ అర్థం చేసుకోవా? ఏయ్ ఏంది నోరు లేస్తాంది నాలుగు తొంత నేను కూరగాయలు పోయి బా. ఏంది డాక్టర్ దగ్గరకా తెగింది ముత్తంతనే కదా ఇంత పసుపు పెట్టి కట్టు బాగా దిగి రక్తాలు కారుతానయట హాస్పిటల్కి తీసుకుపోతాడట పోసిందట తెగింది. ఏం కాదు పానాల మీద పట్టించుకోవాలి నువ్వు ఏం మనిషివే నువ్వు. ఏయ్ నోరు లేపుతా మంచిగుండా చెప్తానా నడు లోపలికే. ఆన్లైన్ ఆటలాడి ఆస్తులు పోగొట్టుకొని అప్పుల పాలయ్యి అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు. గసంటి ఆటలు నువ్వెందుకు ఆడుతాను సమంతి? ఏయ్ నాకు నువ్వు ఎప్పుడు అవసరం లేదు నాకు అన్నీ తెలుసు కానీ నోరు మూసుకొని లోపలికి నాడు వచ్చి చెప్తాండు ఏందో. ఇక దాన్ని చూసుకుంటూనే ఉంటావా? పోయి ఇంట్లో పని చేయి నేను ఆఫీస్కి పోతున్నా. నాకు చేయి కట్టయింది, నేను ఎట్లా పని చేయాలి వదినా? నువ్వెట్లా చేయన్నా? మరి నేను ఆఫీస్కి పోతే నాకు కూకుండా పెట్టి జీతం ఇయ్యరు కదా, అక్కడ పని చేయాలి ఇంటికి వచ్చినాక ఇక్కడ పని చేయన్నా. ఇవన్నీ నాకు చెప్ప కానీ చక్కగా ఇంట్లో పని చేయి వచ్చే వరకు. కళ్ళు లేకుండా చేసిన, నేనేం పాపం చేసిన? వదినా వదినా వదినా, ఏమిటి కొరుతున్నావు అంతగానం? ఇక్కడనే ఉన్నా చెప్పు. ఆకలి అవుతుంది వదినా, అన్నం పెట్టవా? నువ్వేమన్నా ఎండల పని చేసి వచ్చినావా ఇంత పొద్దుగా ఆకలి అవడానికి? రాత్రి తినేటప్పుడు చేయి బాగా మంట మండింది వదినా, సరిగ్గా తినలేదు. కూసో వేసుకొస్తా గాని.
పాసిపోయిందా? పాసిపోయిన ముచ్చట నాకు తెలియదు అనుకుంటానవానే, అందుకే నీకు కావాలని వేసిన. తిను. తిను, ఏం కాదు. పాసిపోయింది వదిన, ఈ అన్నం నేను తినా. ఆ అన్నం తింటే ఏం చావవు కానీ తిను, లేకపోతే ఈ అన్నం కూడా దొరకది. తీసుకపోయి కుక్కకెత్తా. మా అమ్మమ్మ నాన్న లేకున్నా మంచిగా చూసుకుంటుంది అనుకున్నాం, కానీ అరు కోసం పెడుతోంది. అక్కలైతుంది, మంచి నీళ్ళు అన్న తాగుతుంది. ఏ మళ్ళొచ్చి ఈడ కూర్చున్నవేందే? అన్నం కూర వండుదామంటే నీళ్ళు లేవు, పోయి నీళ్ళు తీసుకురా పో. నీళ్ళు తాగుతాడు ఇక పో. పలాడు పెట్టి కూసుండి నీళ్ళు తాగుతా, అన్నం తింటా. ఎక్కడ దొరికిర్రో దరిద్ర పొట్టు మొక్క పొట్టు. ఏమైందండి? కొంచెం కళ్ళు తిరిగినాయి. అన్నం తినలేదా మీరు? మరి తిన్నా. ఈ కళ్ళ చూస్తేనే అర్థమవుతుందండి మీరు అబద్ధం ఆడుతున్నారు. మీతో ఒక విషయం చెప్పాలండి. ఏంటో చెప్పండి. మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఏంటి, నేను గుడ్డిదాన్నని నా మీద జాలిపడి అలా అంటున్నారా? నేను మనిషిని చూసి ప్రేమించలేదండి, మీ మనసుని చూసి ప్రేమించిన. అయినా మనిషిని చూసి కలిగే ప్రేమ మరుక్షణమే పోతుంది, మనసును చూసి కలిగే ప్రేమ మనం మరణించే వరకు ఉంటుంది. మిమ్మల్ని చాలా రోజుల నుండి చూస్తున్నాండి, మీ వ్యక్తిత్వం బాగా నచ్చింది, అందుకే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ప్రేమన్నా ప్రేమించే వాళ్ళన్నా నాకు ఇష్టం ఉండదు. మీరు బాగా ఆలోచించి చెప్పండి, మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తుంటాను. వదినా, ఎగ్జామ్స్ ఉన్నాయి, కాలేజీకి పోతాను. చదువు లేదు ఏం లేదు, అయినా నువ్వు గుడ్డిదానివే కాదే, నీకు చదివేందుకే. మా తమ్ముడు నిన్ను తీసుకుపోతాడట. మీ తమ్ముడు నన్ను తీసుకుపోవడం వదినా? మా తమ్ముడు నీ మీద మోజు పడ్డాడే, అందుకే తీసుకుపోతా అంటాడు. మీ తమ్మునికి ఆల్రెడీ పెళ్ళయి 2 పిల్లలు ఉన్నారు కదా వదినా? పెళ్ళై పిల్లలుంటేందే, మా తమ్మునికి ఏమన్నా వయసు అయిపోయిందా ముసలోడా? వాడు నిన్ను ఉంచుకుంటాడట. దాని లోపట వానికేం నచ్చిందో అంతగాను. మా అమ్మ మా నాన్న నాలాంటి వాళ్ళకి సేవ చేయాలని నన్ను చదివించి డాక్టర్ని చేయాలనుకున్నారు. ఆ కోరిక తీరకుండానే చనిపోయారు. వదినా, నేను చదువుకుంటా వదినా, నన్ను చదివియ్యుర్రి. ఏందే, నువ్వు డాక్టర్ అయితావా? పగటి కళలకి ఇట్లా అంటానవానే? మంచి మంచోళ్ళే డాక్టర్ కావడానికి కష్టపడతారు, అసొంటిది నువ్వు డాక్టర్ కావడానికి ఎన్ని పైసలు ఖర్చు పెట్టమంటవే? మా తమ్ముడు వస్తాడు, మా తమ్ముతోని చక్కగా పో. నీ బతుకు మా తమ్ముతో నుండుడే ఎక్కువ. లోపడగా. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. గుడ్డివాడైన జాకబ్ బోలెటిన్ ఈ ప్రపంచంలోనే మొదటి డాక్టర్. అతన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది గుడ్డి డాక్టర్లు అయ్యారు. నన్ను అర్థానికి వదినా, నేను చదువుకుంటా. ఏంటిది నువ్వు చదువుకునేది? మంచిగా చెప్తా అంటే నీకు అర్థమైతే లేదా? ఏందో నీతి వాక్యాలు చెప్తాను. నడు లోపల నడు. చదువాట. ఏయ్, ఏంటిదే దరిద్ర ముఖం పెట్టుకొని ఎడతాను? ఈ బట్టలు విడు. ఎప్పుడు చెట్ట
ముఖం వేసుకుంటే ఎడుతుంది. అన్న, నువ్వు వదినకి భయపడతావు, వదిన మాటనే వింటావు. అందుకే నీకు ఈ విషయం చెప్పలేదు. అన్వేష్ నన్ను ప్రేమిస్తున్నాడని. అతను పేదోడే అయినా నన్ను చదివించి డాక్టర్ని చేస్తాడనే నమ్మకం నాకు కలిగింది. అందుకే అతనితో వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు. దేవుడా, నా చెల్లెని నరకం నుంచి దూరం చేసిన నాకు ఇప్పుడు మంచి సంతోషంగా ఉన్నది. ఎక్కడున్న మా చెల్లెని మంచుకుంటారా దేవుడా, నాకు అది చాలు. ఏమండి, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, నేను ఇంకా డాక్టర్ని అవ్వలేను. అయితమైతే భవాని, బాధపడకు. మంచిగా ఉన్న వాళ్ళే చాలాసార్లు ఫెయిల్ అవుతారు. నీకు కళ్ళు లేకున్నా నీ ప్రయత్నం నువ్వు చేసినావు. మన దగ్గర ఇప్పుడు డబ్బు ఉంది భవాని, ఆపరేషన్ చేసి నా కళ్ళను నీకు పెట్టమంటా. మనం డాక్టర్ దగ్గరికి పోదాంపా. మీరు నా భర్తగా దొరకడం నా అదృష్టం అండి. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యము. మీరు నాకు కళ్ళు ఇస్తా అంటున్నాను, కానీ వద్దండి. నేను గుడ్డిదాన్నని ఎంతోమంది నన్ను ఏలన చేశారు, కానీ వాళ్ళు తల దించుకునేలాగా నేను డాక్టర్ అవ్వాలి. సరే భవాని, బాధపడు. ఎగ్జామ్ ఫస్ట్ డే అన్నమాట. సో లైక్ షార్ట్ లాంగ్ లాస్ట్ అంటున్నా భవాని, ఇవి టీ తీసుకో. దానం చేయవా? వాంచరు నీ కడుపు చల్లగా ఉండా, నీళ్ళు చల్లగా ఉండా. అద్దె అద్దె అంటే తిన్నావా? ఆన్లైన్లో ఆటలు ఆడి ఉన్నదంతా పోగొడుతుంది. కూడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే మీకు ఇదే కావాలి. చెప్తానా మాటిన్నావే? అంతా నా అహంకారం వల్ల అయింది. నన్ను క్షమించయ్యా, నాకు బుద్ధి వచ్చింది. నా సిమ్ని ఎంత మోసపెట్టినవే, అందుకే మనకి ఇంత పాపం కలిగింది. బాయిగా నాకు అంత ఎన్నో అవుతుందయ్యా. చెప్పింది నువ్వు గుడ్డిదాని నువ్వు డాక్టర్ అవుతావా అని మా చెల్లెని ఆ రోజు చూసుకుంటూ నవ్వినావు. కానీ ఈరోజు నా చెల్లె
డాక్టర్ వచ్చి నిన్ను కాపాడింది. ఇలా చెల్లె లేకపోతే నువ్వు బతికేదానివే కాదు. భవాని, ఇన్ని రోజులు నేను ఎంత తిట్టినా కొట్టినా చిత్రహింసలు పెట్టినా అవన్నీ ఏం మనసులో పెట్టుకోకుండా ఈరోజు డాక్టర్ అయ్యొచ్చి నా ప్రాణాలు కాపాడినవా అమ్మ. నన్ను క్షమించు. బంగారం లాంటి నీ మనసు అర్థం చేసుకోలేదు. అయ్యో వదిన, నువ్వు అప్పుడు అలా చేయకపోతే నాలో పట్టుదల పెరిగేది కాదు. నువ్వు నాకు చెడు చేసినా నాకంతా మంచిగా జరిగింది. అయినా ఇది నా గొప్పతనం కాదు వదిన, ఇదంతా మా ఆయన గొప్పతనం. బావా, ప్రేమ పేరుతో మోసం చేస్తాను చూసినా కానీ నీ అసలు నువ్వు చూడలే బావా. నా చెల్లెని కష్టపెట్టకుండా ఇష్టంగా చూసుకొని తన కోరిక తీసి తనని డాక్టర్ చేసిన బావా. నేను చూస్తే నాకు గర్వంగా ఉంది బావా. మా లఘు చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. దాన్ని ఆసరగా తీసుకొని ఎదుటివారు వాళ్ళని సూటిపోటి మాటలతో అవమానిస్తుంటారు. దయచేసి అలా చేయకండి. మీకు వీలైతే సహాయం చేయండి, ప్రోత్సహించండి, కానీ నిరుత్సాహపరచకండి. ఈ వీడియో చూసిన తర్వాత అయినా అందరిలో కాకుండా కొందరిలోనైనా మార్పు వస్తుందని ఆశిస్తూ, అలాగే కళ్ళు లేని ప్రతి ఒక్కరికి మా లఘు చిత్రాన్ని అంకితమిస్తున్నాం. ప్రేమతో మీ వర్షిత క్రియేషన్స్.